హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఒక్కోసారి రాజకీయాల్లో మనం ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, గతం ఎంతో ఘనకీర్తి ఉన్నా కూడా మనం ఒక్కోసారి హద్దులు దాటి ప్రవర్తిస్తే ప్రజలు మనల్ని ఈడ్చి పాడేస్తారు అని చెప్పడానికే ఒక గొప్ప ఉదాహరణ ఢిల్లీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ ముందు వరకు కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా అహంకారపూరితంగా మాట్లాడాడు. మమ్మల్ని ఓడించాలంటే మరో జన్మ ఎత్తినా కూడా సాధ్యం కాదు, ఢిల్లీలో మేము అంత స్ట్రాంగ్గా ఉన్నాము అని చెప్పి. అలాగే ఆయన వాళ్ళ పార్టీని, వాళ్ళ పార్టీకి ఉన్న బలాన్ని చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. అంటే వాపును చూసి బలం అని అనుకున్నాడు. గత రెండుసార్లు గెలవడంతో ఇంకా ప్రజలు ఏం చేసినా కూడా మమ్మల్ని ఆదరిస్తారు అన్నట్టు చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నేల విడిచి సాము చేయడం చాలా ఎక్కువైపోయింది. అంటే కనిపించిన ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవడము, అంటే నాది మోడీ రేంజ్ చరిస్మా అనే భ్రమలోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్స్లో పోటీ చేయడము, సంస్థాగతంగా మనం ఏం చేస్తున్నాము ఢిల్లీలో అనేది పక్కన పెట్టేసి అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్తో కూడా అయిన దానికి కాని దానికి పేచీలు పెట్టుకొని కాలమంతా ఈ విషయాల్లోనే స్పెండ్ చేసేసి యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన ప్రామిస్లన్నీ పక్కకు పెట్టేసి ఇలా నడిపించేశాడు. దాంతో ఆయన చెప్పిన ప్రామిస్లు ఏవి కూడా పూర్తి చేయలేక అలాగే ఉండిపోయినాయి. జనాల్లో రెండు సార్లు చూశారు, ఇంకా మూడోసారి ఈ చవతలు పడేశారు. అసలు ఈ పార్టీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, అసలు వీళ్ళు చివరికి ఎక్కడొచ్చి చేరారో అని చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ఈ అన్నా హజారే నిరసనలో నుంచి వీళ్ళు బయటికి వచ్చేసి మేము సమకాలీన రాజకీయాల్లో మేము ట్రెడిషనల్ పాలిటిక్స్ చేయకుండా మేము ఒక న్యూ వేవ్ పాలిటిక్స్తో కొనసాగుతాము. అట్ ది సేమ్ టైం మాకు ప్రజాసేవ ఇంపార్టెంట్, రాజకీయ అధికారం కాదు. ఇప్పుడు మేము చేసేదంతా కూడా ఒక జనాలు ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఉంటుంది, దేశ రాజకీయాలు అంతా కూడా మమ్మల్ని చూసి అనుసరిస్తారు, ఆ స్థాయిలో మా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. కానీ ఒక్కసారి అధికారం చేతికి వచ్చిన తర్వాత ఈయన ఈ సాంప్రదాయ రాజకీయవాదులందరికంటే కూడా ఘోరంగా తయారైనాడు రాజకీయాలు చేయడంలో. అంటే ఢిల్లీని పక్కన పెట్టేసి ఇంకా ఈ ఆపును దేశమంతా విస్తరించాలి అని చెప్పి మోడీతో ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ట్రై చేయడము, లేకపోతే కనిపించిన రాష్ట్రంలో అంతా వెళ్ళి కూడా ఆపును ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి, అలాగే అధికారం కోసం మనము ఎలాంటి సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నాము అనేది కూడా ఈయన పక్కన పెట్టేసినాడు. మనకి ఎవరు ఫండింగ్ ఇస్తారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ పార్టీని ఎక్స్పాండ్ చేయాలి, ఫర్ ఎవర్ అధికారంలో ఉండాలి, ఇదే కాంక్షతోనే ఆయన ట్రై చేసినాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ పంజాబ్ కూడా అప్పుడు రైతు నిరసనల నుంచి కూడా బయటికి వచ్చి దానికి ఎవరైతే వ్యతిరేక శక్తులు ఫండింగ్ చేశారో కెనడా నుంచి, యూకే నుంచి, అలాంటి శక్తులతో ఈయన టైఅప్ పెట్టుకొని పంజాబ్లో పోటీ చేసి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత ఈయన ఇంకా తీవ్రంగా ట్రై చేశాడంటే ఇక ఎక్కడైనా కూడా మనం ఎలాగైనా పార్టీని ఎక్స్పాండ్ చేయాలి అని చెప్పి. ఈ క్రమంలోనే వీళ్ళు ఈ అవినీతిలో కూరుకుపోయినారు. ఈ లిక్కర్ కేసే వీళ్ళకి మెయిన్ డ్యామేజ్ చేసింది. సెకండ్ థింగ్ వచ్చి వీళ్ళు ఇచ్చిన హామీలు పట్టించుకోకపోవడము, ఆ యమునా నది ప్రక్షాళన అని చెప్పి గత 2 సార్లు కూడా అజెండాలో మెయిన్ అదే, యమునా నది ప్రక్షాళన చేస్తాను అని. ఆ తర్వాత ఢిల్లీలో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తాను అని కూడా చెప్పినాడు, అది కూడా గాలికి వదిలేసినాడు. సో ఇలా మెయిన్ థింగ్స్ ఏవైతే ఈయన పెట్టాడో, అవినీతికి వ్యతిరేకంగా పోరాడము, యమునా ప్రక్షాళన, ఢిల్లీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఈ 3 వదిలేసినాడు గాలికి. ఆ తర్వాత ఫక్తు రాజకీయ నాయకుల మాదిరి పబ్లిసిటీ చేయడానికి ఏ పనికి వస్తాయో చూశాడు. ఒకటి మొహల్లా క్లినిక్లు అని చెప్పి ఒక హంగామా చేయడము, అక్కడ ఏం లేకపోయినా కూడా హంగామా చేయడము. ఆ తర్వాత ఏదో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తెచ్చానని చెప్పి అదొక హంగామా చేసాడు. తర్వాత అయిన దానికి కాని దానికి లెఫ్టినెంట్ గవర్నర్తో గొడవ పెట్టుకోవడము, దాన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చేటట్టు చూసుకోవడము,
ఈ పబ్లిసిటీ గిమ్మిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసినాడు. తర్వాత ఇంకా ఎవరి ద్వారా ఎవరు పరిచయం అయ్యారో తెలియదు. ద లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అన్నట్టు ఇవన్నీ సరిపోదు అన్నట్టు ఇంకా తెచ్చి ఆ లిక్కర్ కేసుని తెచ్చి గుదిబండగా తయారు చేసుకున్నాడు. ఇంకా చేయాల్సిన డ్యామేజ్ ఏమన్నా మిగిలి ఉంటే అది మొత్తానికి చేసేసింది. ఇంకా ఆప్ కోలుకోవడం అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎట్లయినా కూడా చచ్చి చెడి అధికారంలోకి రావాలి ఢిల్లీలో అని చెప్పి ఇంకైనా మోడీ ప్రభుత్వము ఎందుకు అది చేయలేదు, ఎందుకు ఇది చేయలేదు అని చెప్పి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఈ ట్యాక్స్ ఫ్రీని 10 lakhs దాకా స్లాబ్ ఎందుకు చేయలేరు, అది ఇదంటే మోడీ దాన్ని 12 lakhs చేసేసినాడు. సో ఈ విధంగా ఇంకా ఆయనకి ప్రత్యర్థులపైన ఆరోపణలు చేయడానికి కూడా ఈ గేమ్ లేవు. ఎందుకంటే ఆయనే ఆల్రెడీ డీప్ షీట్లో ఉన్నాడు ఈ అవినీతి కార్యక్రమాల వల్ల. ఇప్పుడు ఆప్ అనేది ఎంతవరకు సర్వైవ్ అవుతుంది? ఎందుకంటే ఎవరైతే లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ముగ్గురు ఓడిపోయారు. సత్యేంద్ర జైన్ ఓడిపోయినాడు, సిసోడియా ఓడిపోయినాడు, ఈయన కూడా ఓడిపోయినాడు, అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు అతిసి ప్రజెంట్ సీఎం చచ్చి చెడి గెలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురు ఓడిపోయారు. మరి హూ ఈస్ గోయింగ్ టు లీడ్ ద పార్టీ నౌ? ఈయన వ్యవహారం చూస్తే పార్టీ పగ్గాలు అంత ఈజీగా చేతిలోంచి పక్కన పెట్టడానికి ఒప్పుకోడు. ఇప్పుడేమో పరిస్థితి చూస్తే తప్పనిసరిగా ఎవరికి అప్పగించాలి. యాక్చువల్గా ఈ కాన్ఫ్లిక్ట్ ముందే వచ్చింది. ఈయన జైలుకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ పగ్గాలు ఎవరికి అప్పగించాలంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ నాయకులు ఎవరు లేరు. ఆప్లో అంతా మొత్తం ఈయన చక్రం తిప్పాడు, ఇంకెవడు ఎదగకుండా చేసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవడు ఆప్ను లీడ్ చేస్తాడు? అట్ ది సేమ్ టైం ఈ ఆప్ ఎమ్మెల్యేలు ఆకర్షణకు లోన్ కాకుండా ఎంతమంది ఈయనతో పాటే కొనసాగుతారు? ఒకవైపు ఏమో బీజేపీ వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు. వీళ్ళు చేసిన అక్రమాలన్నీ వెలికి తీసి, అలాగే ఢిల్లీలో ఈ అల్లర్లకు కారణమైన మాజీ ఎమ్మెల్యేలు కానీ, కొత్తగా గెలిచిన ఆప్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా వీళ్ళందరిపైన తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. రెండోది ఈ లిక్కర్ కేసు అంతు తేల్చాలన్నట్టు కూడా ఉన్నారు. మూడోది లెఫ్టినెంట్ గవర్నర్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చేశాడు, సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ కూడా బయటికి వెళ్లకుండా సీజ్ చేయండి, ఎందుకంటే వీళ్ళు ఇన్వాల్వ్ చేసిన అవకతవకలన్నీ రివ్యూ చేయాలి. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాడు ఈ ఆప్ నేతలంతా అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పి. ఈ విధంగా ఇప్పుడు అన్ని వైపులా వీళ్ళకి దారులు మూసుకుపోయాయి. ఇంకా సర్వైవల్ కావడం ఎలా అనేది ఇప్పుడు ఈయన ముందున్న పెద్ద ప్రశ్న. ఇంకా నాకు అనిపించేది ఏంటంటే ఆప్ అనే పార్టీ రాజకీయ కాలగర్భంలో కలిసిపోతుంది మోస్ట్లీ. ఎందుకంటే అధికారం లేకపోతే ఇలాంటి చిన్న పార్టీలు ఇలా తిమింగలాలతో పోటీ పడి నెట్టుకు రావడం అనేది చాలా కష్టము. అది కూడా అన్నీ బాగుండే ఎంతో కొంత ఫైట్ చేస్తాయి. కానీ ఆ మెయిన్ లీడర్షిప్ ఎవరైతే అవినీతి కేసులలో జైళ్ళలోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఇంకా పార్టీని రన్ చేసే దిక్కు ఉండదు. ఆ పార్టీలో ఉండే నేతలు కూడా తలోకి దారిగా వెళ్ళిపోతారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎవరైతే రూలింగ్లో ఉన్న పెద్ద పార్టీ వాళ్ళు ఈ ఆకర్షణ వల్ల కూడా వేస్తారు, అందరినీ లాక్కుంటారు. సో కొద్ది రోజుల్లో ఆప్ అనేది అంతరించిపోతుందని డౌట్గా ఉంది. ఇంకా పంజాబ్ ఒకటే మిగిలింది. ఆ పంజాబ్లో కూడా ఎంతకాలం కొనసాగుతారో తెలియదు. మొన్నెవరో ఒక ఫన్నీ ట్వీట్ చేసినారు, 2025లో అరవింద్ కేజ్రీవాల్ ఎలాగైనా సీఎం అవుతాడు అని చెప్పి. ఎలా అని చూస్తే ఒకవేళ ఢిల్లీలో గెలిస్తే ఢిల్లీలో అవుతాడు, లేదు ఢిల్లీలో గెలవలేదనుకో ఈయన మెల్లిగా పంజాబ్ వెళ్ళిపోయి ఆ భగవంత్ మన్ను రిజైన్ చేయించేసి ఏదో ఒక విధంగా అక్కడ ఈయన సీఎం పీఠం ఎక్కుతాడు అని చెప్పి రాశారు. అంటే ఈయన దగ్గర నుంచి గమనించిన వ్యక్తులు ఈయన అధికార దాహం ఎంత ఉందో ఈయనకి, ఈయన ఎలాంటి వ్యక్తి అని బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఈ ట్వీట్ చేసి ఉంటారు. అధికారమే పరమావధిగా ఉన్న వ్యక్తి ఇలాంటి చేసినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్రెడీ అన్నా హజారే ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు, వీళ్ళు వీళ్ళు ప్రక్షాళన కోసం ఏం లేరు, వీళ్ళు అధికారం కోసం తప్ప వీళ్ళు ఈ దేశంలో ఈ అవినీతి అంతం కానీ లేకపోతే వ్యవస్థ ప్రక్షాళన గురించి వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, వీళ్ళు ఓన్లీ ఈ అజెండాను అడ్డు పెట్టుకొని రాజకీయాల్లో ఎదగడమే వీళ్ళ ముఖ్యమైన ఎజెండా అని చెప్పి ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాడు. సో ఇప్పుడు చూస్తే ఇంకా ముందుండేది ముసళ్ళ పండగ ఈ మరీ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి.
ఈయన అయిన దానికి కాని దానికి మోడీని ఢీ కొడతా, అది కొడతా, ఇది కొడతా అన్నాడు. ఇప్పుడు ఈయన డిఫెండ్ చేయడానికి కూడా ఎవరు లేడు ఇంకా. ఇప్పుడు ఈయన ఫైట్ చేయాలి. ఈ ఫైట్ చేయాలి అంటే ఆ కేసులు ఏం చిన్న చిత్క కేసులు కాదు. తొందరలో ఢిల్లీ పాలనలో జరిగిన అక్రమాలు కూడా తెచ్చి అన్ని కేసులు పెడతారు. ఆల్రెడీ లిక్కర్ కేసులు ఉన్నాడు, ఇంకా దాన్ని వేగవంతం చేస్తారు. ఇంకా దానిలో జరిగిన అక్రమాలు వెలికి తీయడానికి ఇంకా దాడులు చేస్తాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటన్నిటిని తట్టుకొని కేజ్రీవాల్ ఎలా సర్వైవ్ అవుతాడో తెలియదు. సో రాజకీయాలు ఇలా ఉవ్వెత్తున లేచిన కేజ్రీవాల్ అనే వ్యక్తి ఇలాగే కాలగర్భంలో కలిసిపోయే టైం వచ్చిందా అంటే పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. రాజకీయాల్లో ఉన్న చెత్తను, అవినీతిని అన్నిటినీ కూడా చీపుడుతో ఊడ్చినట్టు ఊడ్చి పడేస్తామని చెప్పి ఈ చీపురును వీళ్ళు ఒక సింబల్గా పెట్టుకున్నారు, వీళ్ళ పార్టీ గుర్తుగా. ఇప్పుడు ఆ చీపురు పట్టుకొని ఊడ్చేటోళ్ళను అందరినీ కూడా ఇంకో పెద్ద చీపురు పట్టుకొని జనాలంతా ఊడ్చి అవతల పడేశారు. సో వీళ్ళందరినీ ఇప్పుడు ఈ డస్ట్బిన్లోకి పంపిస్తున్నారు. వీళ్ళు ఆ చెత్తగా అలాగే ఉండిపోతారా, లేకపోతే మళ్ళీ ఏదో ఒక విధంగా రీఫార్మ్ చేసి బయటికి వచ్చి మళ్ళీ పోరాడతారా, లేకపోతే ఈ డస్ట్బిన్నే వీళ్ళది డెస్టినేషన్ చూడాలి. ఓకే, బాయ్.